హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నా వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? కమెంట్ చేస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ చూసి మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఈరోజు పాలకూర పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. సో కూర వేయాలా వద్దా అది మనం ఈ వీడియోలో మాట్లాడదామండి. సో నేనైతే ముందుగా జింజర్ పేస్ట్ ఇంట్లో లేదండి, ఇన్స్టెంట్గా చిన్న రోట్లో నేను ఈ విధంగా దంచుకున్నానండి. జింజర్ ఇంకా గార్లిక్ వేసి మంచిగా పేస్ట్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని ఫ్రెష్గా ఈ కర్రీలో వేయడానికి. సో మన పాలకూర పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అండి. అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పన్నీరు, పాలకూర, సుక్కకూర, కరివేపాకు, కొత్తిమీర. సో మనం పాలకూరని మంచిగా కట్ చేసుకొని సుక్కకూర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపు వేసి మంచిగా వాటర్ పోసి నీట్గా ఈ పాలకూరని నీట్గా కడుక్కోవాలండి. మంచిగా క్లీన్ చేయాలి. ఒక 3-4 టైమ్స్ వాటర్ చేంజ్ చేస్తూ మనము ఈ పాలకూరని నీట్గా క్లీన్ చేసుకొని వేరే డిష్లోకి మనం తీసుకోవాలండి. సో తీసుకొని వాటర్ అన్ని డ్రైన్ చేయాలి. సో నేను ఆల్రెడీ డ్రైన్ చేసేసాను. క్లీన్ చేసి దాంట్లో పచ్చిమిరపకాయ వేసి ఇది మనం స్టవ్ మీద ఈ పాలకూరని ఉడికించుతామండి. కుక్ చేసి మూత పెట్టాము. సో పన్నీర్ తీసుకున్నాము. పన్నీర్ని నేనైతే మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలి పన్నీర్ ఆ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. సో మనం పాలకూర ఉడికించాం కదండి, అది ఉడికిపోయిందండి. ఇది చల్లారబెట్టి మనము మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో డిష్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ పన్నీర్ ముక్కల్ని పీసెస్ని మంచిగా ఫ్రై చేయాలండి, కలర్ మారేలాగా. సో ఈ విధంగా కలర్ మారిందండి. కొంచెం కలర్ మారాక కొంచెం పసుపు వేసుకుంటే ఈ పన్నీర్ చూడడానికి కలర్ మంచిగా అనిపిస్తుందండి. సో నేనైతే పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. త్వరగా మంచిగా ఈ పన్నీర్ని ఫ్రై చేసి వేరే బౌల్లోకి తీసుకున్నాము. అదే డిష్లోనే మనం కర్రీ వండుదాము, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ దాంట్లో వేడిగా ఉంది కాబట్టి. సో అదే డిష్లో తాలింపు గింజలు వేసుకున్నాను కొన్ని. తర్వాత ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను కట్ చేసి. వేసుకొని మంచిగా కొంచెం ఆనియన్ కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఆ పేస్ట్ జింజర్ పచ్చి వాసన పోయేలా కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ మనము పాలకూర ఉడికించాము కదండి, అది నేను గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకున్నాను ఈ విధంగా. సో ఈ పేస్ట్ని మనము ఇప్పుడు కర్రీ డిష్లో వేద్దాము. సో మొత్తము ఆ పాలకూర గ్రైండ్ చేసింది డిష్లో వేసి దాంట్లో కొంచెం కలుపు వేసి అటు ఇటు మొత్తం కలిపి కొంచెం ఉడకనివ్వాలండి. ఆయిల్ తేలాలి. సో కొంచెం ఈ విధంగా కలర్ మారిపోయిందండి. సో ఉడికింది. సో దీంట్లో మనము పన్నీర్ ముక్కలు వేసుకున్నాము. యాక్చువల్లీ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేయండి. సో నేను పన్నీర్ వేసుకున్నాను. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర పేస్ట్ వేయండి.
అది వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని కొంచెం నూనె తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలండి. సో మనం ఇప్పుడు బెనిఫిట్ చార్ట్ చూద్దామండి. పాలక్ పన్నీర్తో మనకి ఏమేమి లాభాలో. సో మనకి ఇది రిచ్ న్యూట్రిషన్ ఫుడ్ అండి. ఇది ఇంప్రూవ్ మన బ్లడ్కి చాలా బ్లడ్ ఇస్తుందండి. ప్లస్ బోన్స్కి బలం అండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది పాలకూర చాలా మంచిదండి. బోన్స్కి చాలా బలం. గుడ్ ఐసైట్కి మంచిదండి. మళ్ళీ ఇది డైజెస్టివ్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది పాలకూర పన్నీరు. మళ్ళీ ఇది హార్ట్ కూడా మంచిదండి, ఎందుకంటే ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కాబట్టి. సో కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్తో కానీ చపాతీతో కానీ ఈ కర్రీ తింటే బాగుంటుందండి. సో నా వీడియోస్ని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Bye.